ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకంటే ముందు ఏం చదువుకున్నాను, తర్వాత మా అమ్మ వాళ్ళు ఎక్కడ, మేము ఎంతమందిమి, అవన్నీ ఈరోజు వీడియోలో చెప్తాను. నాదైతే చెప్పాను కదా, నారాయణరావుపేట అని సిద్దిపేట దగ్గర చాలా బాగుంటుంది తెలుసా. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క జ్ఞాపకాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చిన్ననాటి రోజులే బాగున్నాయేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎక్కడైనా అక్కడ ఊర్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్తాము. అమ్మ నాన్న ఉంటేనేమో వెళ్ళే వాళ్ళమేమో. అమ్మ నాన్న లేరు, అన్నయ్య కూడా అక్కడ ఉన్నారు కాబట్టి నారాయణపేట అయితే వెళ్ళామన్నమాట. అన్నయ్యనేమో కామారెడ్డిలో ఉంటే నా స్టడీ మొత్తం కామారెడ్డి. మేము నారాయణపేటలో నా స్టడీ అయితే 4th క్లాస్ వరకు నారాయణపేట, 5th క్లాస్ నుండి డిగ్రీ వరకు కూడా కామారెడ్డినే. డిగ్రీనేమో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇంటర్ ఏమో సాధన కాలేజ్. మీలో ఎవరైనా నా ఛానల్ కామారెడ్డి వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒకవేళ ఇంటర్ డిగ్రీ ఏ కాలేజ్ చదువుకున్నారో కూడా చెప్పడం మర్చిపోవద్దు. తర్వాత ఎంఎస్సీనేమో వరంగల్లో చేశాను. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని నాకంటే ఎక్కువ నా కొడుకు గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి, మా మమ్మీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది అని. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆడపిల్ల ఎంత కష్టపడి చదివినా తన లైఫ్ అనేటువంటిది పెళ్ళి తర్వాతే టర్న్ అవుతుంది జీవితం అనేటువంటిది అని. ఆ విషయం అయితే నేను గట్టిగా చెప్తాను. ఆడపిల్ల జీవితం పెళ్ళికి ముందు ఒకటి, పెళ్ళి తర్వాత మరొకటి అని. పెళ్ళికి ముందు ఎంత హ్యాపీగా ఉంటుందో పెళ్ళి తర్వాత అంత హ్యాపీగా ఉంటుంది అనేది తన చేతిలో మాత్రం అస్సలు ఉండదు. చేసుకున్న వాళ్ళు ఒక్కరే మంచిగా ఉంటే సరిపోదు, ఆ ఫ్యామిలీ కూడా అందరూ మనకు సపోర్ట్గా ఉంటేనే అది మంచిగా ఉన్నట్టు అని నేను అంటాను. అది ముమ్మాటికి కరెక్ట్. మినిమం హస్బెండ్ ఒకరు మంచిగా ఉన్నా చాలు, దాంతో తృప్తి పడాలి ఆడవాళ్ళం, అంతే. అమ్మ నాన్న కాదు కదా అత్తమామ. అత్తమామను మనం ఎంత మంచిగా చేసుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా ఏదో ఒక రోజు తన్నిపోయే వాళ్ళే. అమ్మ నాన్న అస్సలు గారు, అదైతే కంపల్సరీ. తర్వాత ఎంఎస్సీ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట, వరంగల్లో చేశాను. ఎంఎస్సీ అయిపోగానే ఒక 1 year లోపలైతే జాబ్ వచ్చింది. చెప్తా ఉంటాను కదా, నాకైతే స్ట్రగుల్స్ చాలా ఎక్కువ అని. లైఫ్లో ఏది కూడా అంత ఈజీగానైతే నా దగ్గరికి అయితే రాలేదు. ఎంఎస్సీ అయిపోగానే జాబ్ కోసం ట్రయల్స్ చేశాను చాలా. కానీ ఎంఎస్సీ అయిపోగానే అయితే జాబ్ రాలేదు. నాకు ఫార్మా ఫీల్డ్లో చేయడమే ఇష్టం అనమాట. టీచింగ్ ఫీల్డ్లో అయితే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ అంటే పిల్లలతో కమ్యూనికేట్ చేయడం, ఎక్కువగా ఆర్గ్యూ చేయడం కానీ కొంచెం తక్కువ అనమాట. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్కువగా ఎవరితో అంత ఎక్కువగా మాట్లాడడం రాదనమాట. నచ్చిన వ్యక్తులు ఉన్నారనుకోండి, రోజు మొత్తం మాట్లాడుకుంటూ కూర్చుంటాను. కానీ అంత ఈజీగా ఎవరితోనూ ఎక్కువగానైతే మింగిల్ అవ్వను. నాకు నచ్చిన వ్యక్తులు ఉంటే నేను చాలా ఫ్రీగా ఉంటాను, అలా అనమాట. అలా ఇంకా ఎంఎస్సీ అయిపోగానైతే జాబ్ రాలేదు. వచ్చేసి కొద్ది రోజులు హైదరాబాద్ వచ్చేసి హాస్టల్లో ఉంటూ జాబ్ ట్రయల్స్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ పంపించారు మా నాన్న. నాది ఏంటంటే బేసికలీ తెలుగు మీడియం అనమాట బ్యాక్గ్రౌండ్. డిగ్రీ వరకు తెలుగు మీడియమే, ఓన్లీ ఎంఎస్సీ మాత్రమే ఇంగ్లీష్ మీడియం. ఎంఎస్సీ తెలుగు మీడియం ఆప్షన్ లేదు కాబట్టి మా నాన్న ఏంటంటే తర్వాత జాబ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి 2 months మనకి తార్నాకలో ఒక ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటుంది, అక్కడైతే జాయిన్ అయ్యాను. నేను అట్లే జాబ్ చేసినైతే నా ఇంగ్లీష్ మంచి పర్ఫెక్ట్ అయిపోయేదేమో. తర్వాత నేను ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ కాకుండా ఫార్మా ఫీల్డ్ వెళ్ళిపోయాను కాబట్టి అందరు మన వాళ్ళే, తెలుగులోనే మాట్లాడే వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ అయితే అస్సలు రాలేదు. తర్వాత 2 months ఉన్నానని చెప్పాను కదా, ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను కానీ ఇక్కడ రాలేదనమాట. రెజ్యూమ్స్ ఇచ్చారు కానీ ఇంటర్వ్యూ వరకు ఆప్షన్ కూడా రాలేదు. తర్వాత 2 months తర్వాత మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిపోయేసి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని చెప్పాను కదా, అదే కాలేజీలో అయితే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా అయితే జాయిన్ అయ్యాను. ఒక 2-3 months ఏమో చెప్పాను. నాకు ఇది ఇప్పటికీ గుర్తొస్తుంది. నా పిల్లలు ఎప్పుడైనా కనిపిస్తే నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేసినప్పుడు, మేడం మీరు ఇప్పుడు మా కెమిస్ట్రీ లెక్చరర్గా చేశారు కదా అని గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఏదైనా ఒక పని చేశానంటే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాను. కొంచెం స్ట్రిక్ట్ అని చెప్పొచ్చు చదువు విషయంలో. నేను అఖిల్ విషయంలో అయినా చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. వేరే విషయంలో స్ట్రిక్ట్గా లేకపోయినా కానీ అప్పుడు పిల్లల్ని సరిగ్గా వినకపోయినా చాలా పనిష్ చేసేదాన్ని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, లేట్గా వచ్చినా కానీ క్లాస్లో వినకపోయినా కానీ అలా అంత స్ట్రిక్ట్గా ఉండేదాన్ని అనిపిస్తుంది. తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోకి అయితే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో మనము జాయిన్ అయితే తర్వాత మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లో ఉంటే మళ్ళీ శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వదు అని వినేశాను. అప్పుడు ఎందుకులే మళ్ళీ రిస్క్, ఒకవేళ ఇదే టీచింగ్ ఫీల్డ్లో ఉంటే ప్రాబ్లం అవుతుందని ఒక మంచి ప్రైవేట్ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యాక
ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వకంటే ముందు గవర్నమెంట్ కాలేజ్ చేసేటప్పుడే మా గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంకా నైట్ కాలేజ్ అంటే మనకి డిస్టెన్స్ వాళ్ళకు కూడా ఉంటున్నాయి అనమాట. ఆ డిస్టెన్స్లో చదివే వాళ్ళకు కూడా నేను కెమిస్ట్రీ లెక్చరర్గా చేశాను. అప్పుడు ఏంటంటే పీజీ వాళ్ళకనమాట, నైట్ కాలేజ్ అనే వాళ్ళ లేదంటే ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ ఉంటుండే, మర్చిపోయాను. కానీ వాళ్ళ డిస్టెన్స్లో చేసేవాళ్ళం అన్నమాట. రెగ్యులర్ క్లాసెస్ ఉండవు, ఓన్లీ సండే మాత్రమే క్లాసెస్ ఉంటుండే. అప్పుడు సండే క్లాసెస్కి వెళ్ళేదాన్ని. అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో చేసినప్పుడు ఏంటంటే ఒక క్లాస్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, ఎంత అనేది గుర్తుకు లేదు. ఒక క్లాస్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. మనకి ఆ 1 మంత్లో ఎన్ని క్లాసెస్ చెప్పామో దాన్ని బట్టి మనకి శాలరీ అనేది ఇస్తుంది. ఇక డిగ్రీ కాలేజ్ చేసినప్పుడైనా తర్వాత ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పినప్పుడైనా సేమ్ అంతే ఉంటుంది. సరే ఖాళీగా ఉండకుండా మా మమ్మీ ఒకటే అనింది అనమాట, నువ్వు ఫార్మర్లో జాబ్ రావట్లేని బాగా స్ట్రగుల్ అవుతూ హెల్త్ అంతా పాడు చేసుకున్నావు, మనకి ఏది వస్తే దానిలో తృప్తి పడాలమ్మా, ఇప్పుడు అది వచ్చేదాకా ఖాళీ కూర్చుంటూ ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటావు. కామారెడ్డి అనుకో దగ్గర ఉంటుంది, నీ కాలేజే, నువ్వు పోవచ్చు నువ్వే రావచ్చు, నీకు ఇంకొకరు దింపడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు, నడుచుకుంటూ పోయి నడుచుకుంటే వచ్చేవాళ్ళం అనమాట. కాలేజీ దూరమైనా అంతకుముందు నడక అలవాటు, మనకు తెలిసిన ఏరియా కదా, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేదాన్ని. అలా చెప్తూ ఉంటుంటేనే ఒక సంవత్సరం అయితే అయిపోయింది, అంటే అక్కడ 3-4 మంత్స్ ఏమో చెప్పా, అకాడమిక్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే మళ్ళీ ఇంకో ప్రైవేట్ కాలేజ్లోనైతే జాయిన్ అయ్యాను. ఆ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా మా అన్న వాళ్ళ ఫ్రెండే అనమాట, కెమిస్ట్రీ లెక్చరర్ అతను కూడా. ఆ సార్ పేరు ఏదో ఉండే కానీ ఇప్పుడు పేరు చెప్పడం ఇది లేని గుర్తుకుంది. కానీ అయితే ఇంకా తన ద్వారా నాకైతే కాలేజ్లో లెక్చర్గా ఇచ్చారు. అక్కడ నేను జాయిన్ అయ్యాక ఒక 4-5 క్లాసెస్ ఏమో చెప్పుంటాను. అప్పుడే నాకు ఫార్మా ఇండస్ట్రీ నుండి కాల్ వచ్చిందనమాట, కవిత నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇంటర్వ్యూకి రామ్మా అని పిలిచారు. ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇంకా అక్కడ మనకు తెలిసిన కంపెనీని అనమాట, మొహమాటం ఎందుకు, ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అంటే మనకి రికమెండేషన్ ఉంటే ఇంటర్వ్యూ ఎలా చేసినా జాబ్ వచ్చేస్తుంది కదా. దట్టు ఆ కంపెనీ మా కామారెడ్డి వాళ్ళది అనమాట, మా ఎల్లారెడ్డి సార్ది కంపెనీ, మా ఎల్లారెడ్డి సార్ కంపెనీ కాబట్టి కామారెడ్డిలో ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కెమిస్ట్రీ చేశారు అంటే ఆ సార్ రికమెండేషన్తో తప్పకుండా జాబ్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాము. అరవింద 13 మెంబర్సే మరి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టున్నాము, 13-15 మెంబర్స్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చింది. మేము మా అప్పుడు 4 ల్యాబ్స్ ఉంటుండే, ఓకే 16 మెంబర్స్ జాయిన్ అయ్యాం. ఒక్కొక్క ల్యాబ్కి 4 మెంబర్స్ని అయితే రిక్రూట్ చేసుకున్నారు. మేము అందరం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, తెలుసు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళం. నేను అప్పటి వరకు నాకు ఎవరి తెలియదు, ఒకరిద్దరు మాత్రం నాకు అంతకుముందు పరిచయం ఉన్న ఫ్రెండ్సే అనమాట. అందరం క్లాస్మేట్సే అనమాట. ఒక అబ్బాయి ఏమో నాకు డిగ్రీలో క్లాస్మేట్, ఇంకొక అబ్బాయి ఏమో పీజీలో క్లాస్మేట్, మిగిలిన వాళ్ళు కొంతమంది మా కామారెడ్డి వాళ్ళే. మా అనే ఫీలింగ్ ఉంటే చూడండి, నాకు పెళ్ళాక మా అనే ఫీలింగ్ లేదు. అంతకుముందు అందరూ మన వాళ్ళనే ఉంటుండే అనమాట, అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. మా బ్యాచ్లో వచ్చేసి ఇద్దరమే అమ్మాయేమో, 16 మెంబర్స్లో 2 అమ్మాయిలు. 16 మెంబర్స్ మా టీంలో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే అమ్మాయిలు, మా మిగిలిన 14 మెంబర్స్ అబ్బాయిలు అనమాట. కానీ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు మంచిగా వెల్ సెటిల్డ్ అనమాట. కొంతమంది పిహెచ్డీలు చేశారు, కొంతమంది బయట కంట్రీస్లో కూడా పోయి సెట్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, మన ఫ్రెండ్స్ అలా సెట్ అయ్యారు. కొంతమంది ఏమో కంపెనీస్ పెట్టుకొని వాళ్ళుగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని అలా సెట్ అయిపోయారు. నేనేమో జాబ్ మానేసి ఇలా సెట్ అయ్యాను. తర్వాత నేను అలానే జాబ్ కంటిన్యూ ఒక 6 ఇయర్స్ చేశాను. 6 ఇయర్స్ తర్వాతనైతే మ్యారేజ్ అయిందనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ అయితే చాలా లాంగ్ అనమాట. మేము ఉండేదేమో బోయిన్పల్లి, నా ఆఫీస్ ఏమో మల్లాపూర్ అనమాట. ఇక్కడ నుండి నేను సికింద్రాబాద్ వెళ్ళాలి, సికింద్రాబాద్ నుండి నాచారం వెళ్ళాలి, నాచారం నుండి మళ్ళీ మా ఆఫీస్ వచ్చేసి నాచారం మనకి ఏంటి మల్లాపూర్ అనమాట, ఐడియల్ మల్లాపూర్ ఉంటే అక్కడ అనమాట. అక్కడ నుండి క్యాబ్ వచ్చేది. అలా ఇన్ని మారుతూ వెళ్ళాలి. పొద్దున 7కి వెళ్తే రాత్రి 9 వరకు వచ్చేదాన్ని. కానీ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి అంత ప్రాబ్లం అనిపించకపోతుండే. నేనైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళిపోయేదాన్ని. తనకి నాకు ఇద్దరికి మార్నింగే ఉండేదన్నమాట. తనకి క్యాబ్ వచ్చేది ఇంటి వరకు. మాకేంటంటే ఇల్లు దూరం కదా, మాకు క్యాబ్ వచ్చేసి ఓన్లీ నాచారం వరకే వస్తుంది అనమాట. మేము ఎంతకుముందు నేను పెళ్ళి కాకముందు హాస్టల్ హెచ్ఎండి నగర్లో హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి అక్కడ ఉన్నట్టు ఫ్రెండ్స్ అందరం మ్యాక్సిమం అప్పుడు మా బ్యాచ్లో నేను జాబ్ చేసేటప్పుడు ఒక 2-3 మాత్రమే మ్యారేజ్ అయిన వాళ్ళు అనమాట అమ్మాయిలు. మిగిలిన వాళ్ళందరూ పెళ్ళి కానీ అందరం హాస్టల్స్లోనే ఉండేవాళ్ళం. చాలా హాస్టల్స్ ఉంటాయి, డిఫరెంట్ హాస్టల్స్లో ఉండేవాళ్ళము. అప్పుడు లైఫ్ బాగుంటుంది. ఏదైనా మన లైఫ్ ఇప్పుడున్న ప్రజెంట్ నచ్చదు, అది అయిపోయిన తర్వాత అబ్బా అదే బాగుంది అనిపిస్తుంది కదా. మీకు ఎప్పుడైనా అట్లా అనిపిస్తుందా చెప్పండి. తర్వాత ఆఫీస్ని మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని. ఈవినింగ్ మా హస్బెండ్ మళ్ళీ తను తొందర వచ్చేవాళ్ళు అనమాట.
తనకేంటి ఆఫీస్ లాగిన్ 7:00 ఆర్ 8:00 ఉంటుండే. తనేంటి 1 అవర్ బిఫోర్ క్యాబ్కి వెళ్ళిపోతుండే అనమాట. నేను 7:00కి వెళ్ళేదానికన్నా నాకు ఆఫీస్ 9:00కి కదా. తనకి మళ్ళీ క్యాబ్ వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుండే. అనమాట. తన ఇంటికి 6 వస్తుండే అనుకుంటాను. మర్చిపోయింది, చాలా ఇయర్స్ కదా, 13 ఇయర్స్ బ్యాక్. తర్వాత మళ్ళీ నా కోసం మళ్ళీ మా ఆఫీస్ వరకు బైక్ పైన వచ్చేవాళ్ళు. బైక్ పైన వచ్చేసి మళ్ళీ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒకవేళ నేను ఇండివిజువల్గా రావాలంటే ఇంటికి వచ్చరికి 9 అవుతుంది. అదే తను తీసుకొచ్చారనుకోండి 8:00 వరకు వస్తాం, ఒక 1 అవర్ బిఫోర్ వస్తాం కదా అనేసి. కానీ ఒకటి అనిపిస్తుంది, ఎవరు ఎలా ఉన్నా హస్బెండ్ మంచిగా ఉండాలి. అదైతే మాటికి చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ పర్మనెంట్ కాదు, మిగిలిన వాళ్ళందరూ టెంపరీ. హస్బెండ్ మాత్రం పర్మనెంట్, అదొకటి గుర్తుంచుకోండి. మా అత్తయ్య వాళ్ళైతే మీ ఆఫీస్ దాకా ఎందుకు పోతావు, అదొకటి వస్తారులే, సికింద్రాబాద్కి కావాలి, సికింద్రాబాద్ వరకు వెళ్ళి తీసుకురా అంటున్నాయి. ఇప్పుడు నేను సికింద్రాబాద్ వరకు రావాలన్నా ఆఫీస్ క్యాబ్లో హెచ్ఎంటీ వరకు వచ్చేసి నాచారం వరకు వచ్చేసి నాచారంలో బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ సికింద్రాబాద్ వరకు రావాలి కదా. కానీ దాని వాళ్ళ మమ్మీ వాళ్ళకి సికింద్రాబాద్కి వెళ్ళి తీసుకొస్తున్నానని చెప్పి మా ఆఫీస్ వరకు వచ్చి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సాటర్డే తనకి ఆఫీస్ ఉండదు కాబట్టి సాటర్డే రోజు డ్రాప్ చేస్తుండే. తర్వాత అలా మాది వచ్చేసి మ్యారేజ్ ఫెబ్లో అయింది. మార్చ్ ఏప్రిల్ మే వరకు చేశాను. ఇంకా మేలో జాబ్ మానేశాను. ఎందుకంటే మే వరకు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత డాక్టర్ వచ్చేసి అంత లాంగ్ కదా జర్నీ, ప్రాబ్లం అవుతుంది, వద్దు అన్నట్టుగా చెప్పారనమాట. తర్వాత నేను కన్సీవ్ అయ్యాక ఆఫీస్లో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ రోజు నేను పెట్టిన రియాక్షనా లేదంటే వేరే వాళ్ళ రియాక్షను, కానీ ఆ రోజు టెస్ట్ ట్యూబ్లో పెట్టాము ఆ రియాక్షను. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, కొన్ని ఉంటాయి కదా, ఏదైనా మనది అనుకుంటే అది ఏది ఏమైనా కానీ మన వరకు వస్తుంది అని. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట. అక్కడ నాకు ఆపోజిట్లో నేను ఒక రియాక్షన్ పెట్టాము, నాదే వేరే వాళ్ళకి కరెక్ట్గా గుర్తుకులేదు. అది ఎవరిదైనా కానీ ఒక్కోసారి టైం బాగాలేకపోతే బ్లాస్ట్ అయిపోతే అవన్నీ మేము చూసిన వాళ్ళం కాబట్టి మాకు అంతేం అనిపించదు. అది మన చేతిలో పని ఏమి ఉండదు, కొన్నిసార్లు అలా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఆ రోజు టెస్ట్ ట్యూబ్ అనేటువంటి యాక్చువల్గా బ్రేక్ అవ్వద్దు, చాలా స్ట్రాంగ్ అనమాట. ఆ టెస్ట్ ట్యూబ్ అనేటువంటి బ్రేక్ అయిపోయింది. దానికి ఆపోజిట్లో నేను కాలం చేస్తున్నాను అనమాట. కాలం అంటే చచ్చిపోవడం కాదు, కెమిస్ట్రీ లాంగ్వేజ్లో ప్యూరిఫికేషన్ మెథడ్ అనమాట. అప్పుడు నేను చేసేదాన్ని, అది ట్యాప్ బంద్ చేసి దాహం వేసి, నాకు నీళ్ళ పిచ్చి కదా, దాహం వేస్తుందని బయటకు వెళ్ళేసి హ్యాండ్ వాష్ చేసుకుని ప్యూరిఫైర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉన్నాను. ఒకసారి బ్లాస్ట్ అయిన సౌండ్ వచ్చింది. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బ్లాస్ట్ అయింది కరెక్ట్గా నేను కూర్చున్న ప్లేస్కి వచ్చేసి ఆ యొక్క బ్లాస్ట్ అయిన గ్లాస్ బాటిల్కి ఉన్నటువంటి ఆ గ్లాస్ పీసెస్ అన్నీ వచ్చి నేను కూర్చున్న ప్లేస్లో పడినాయి అనమాట. ఆ విషయం నేను మా హస్బెండ్ చెప్పాను. చెప్తే అంత రిస్క్ జాబ్ ఎందుకు, అవసరం లేదు అని చెప్పాను. నేను చెప్పాను అనమాట, మా ఫీల్డ్ అంటేనే రిస్క్, మీ ఫీల్డ్ లాగా ఉండదు. మా ఫీల్డ్ ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కో రకంగా ఉంటుంది కదా, అలానే ఉంటుందమ్మా. ఇప్పుడు మేము ఈరోజు కష్టపడి అలాంటి కొత్త రియాక్షన్స్ పెడుతూ కొత్త మెడిసిన్స్ తయారు చేస్తేనే కదా ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నది అని చెప్పాను అనమాట ఆ రోజు. కానీ ఫస్ట్ అమ్మ వద్దు అన్నారు, తర్వాత డాక్టర్ కూడా వద్దని చెప్పారు. తర్వాత సరే నీకు కావాలంటే ఆఫ్టర్ డెలివరీ చిన్నడు కొంచెం ఒక 5-6 మంత్స్ వచ్చాక జాబ్లో జాయిన్ అవ్వలే అని చెప్పాడు. ఇంకా ఆ మాటతో నేను ఇతిగా జాబ్ మానేశాను. నాకు కూడా అనిపించింది అనమాట, నాకు కొంచెం హెల్త్ పర్పస్ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఉండే ఫార్మా ఫీల్డ్, నా పొట్టలో ఉన్నటువంటి నా బేబీకి ఆ యొక్క కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ అయితే ఉండొద్దని అయితే మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఆ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి పుట్టే బేబీ హెల్తీగా పుట్టాలి. తర్వాత వాడు పుట్టిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంత ప్రాబ్లం ఉండదు, అప్పుడు వాడికైతే నా యొక్క కెమికల్స్ ఎఫెక్ట్ ఉండవు కదా అని ఆలోచించాను. ఎందుకంటే నేను అంతకుముందు చేసిన 6 ఇయర్స్లో నేను ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ నేను హ్యాండిల్ చేస్తానో నాకు తెలుసు. నాకు చాలామంది కూడా సజెస్ట్ చేశారు, అంత హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నావమ్మా, ప్రెగ్నెన్సీ అలా ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్తగా చూసుకొని చాలామంది నా సీనియర్స్ చెప్పారనమాట. సరే అని చాలామంది చెప్పాను. మన విషయస్ ఉంటాయి చూడండి, మనము
వాళ్ళకి చెప్పకపోయినా మన కోసం, మన మంచి కోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. నాకైతే ఎప్పటికీ గుర్తొస్తాడు శ్రీకాంత్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, మా సీనియర్స్ అనమాట వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇంత హార్మ్ఫుల్ కెమికల్స్ చేస్తున్నావమ్మ, కష్టమవుతుంది, నువ్వు ఈ యొక్క R&D కాకుండా QCకి షిఫ్ట్ అవ్వు, ఆఫ్టర్ మ్యారేజ్ కష్టమైతే ప్రెగ్నెన్సీలో అట్లా అని చాలాసార్లు చెప్పేవాళ్ళం. నేను అంత హార్మ్ఫుల్ కెమికల్స్ ల్యాబ్లో యూస్ చేసేదాన్ని. మనకి ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలి. నేను చెప్పాను, సర్లే మీరు చెప్పింది చాలా థ్యాంక్స్, నేనైతే ప్రికాషన్స్ తీసుకున్నాను, అంత ప్రాబ్లం ఏమి ఉండలే అని చెప్పాను. కానీ దేవుడి పుణ్యాన నాకు ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు. నాకు పెళ్ళైనాక ఒక 2-3 మంత్స్లో కన్సీవ్ అయ్యాను అనమాట. ఇంకా తర్వాత అయితే జాబ్ మానేశాను. జాబ్ మానేశాక ఇంకా డెలివరీ అయిపోయింది. డెలివరీ అయితే కామారి డెలివరీ. ఎక్కడైనా ఏ అమ్మాయికైనా పుట్టింట్లోనే కదా డెలివరీ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడే డెలివరీ అయ్యాను. మంచి అఖిల్ ఎంత ముద్దుగా పుట్టాడు అసలు. పుట్టేంతవరకు పాప నా బాబా అందరికీ డైలమాలో ఉండేది, కానీ నాకైతే తెలుసు నాకు కొడుకే పుడతాడని. నేను దేవుడికి కూడా అదే దండం పెట్టుకున్నా, దేవుడా ప్లీజ్ నాకు మాత్రం కొడుకే పుట్టాలి, కూతురు పుట్టొద్దు అని. అందరు అనుకున్నట్టు మాత్రం కాదు, నేను కూతురు పుట్టొద్దు అని అనుకోవడానికి రీజన్ ఒకటి ఉంది. ఆడపిల్ల అనుకోండి, ఇంకొక ఇంటికి వెళ్ళాలి, ఇంకొక దగ్గర 4 మాటలు పడాలి. అంత కర్మ నా కూతురికి పట్టలేదు. నాలాగా నా కూతురు ఉండొద్దు. కొడుకు పుట్టాడనుకోండి మనతోనే ఉంటాడు, మనోడిని ఎవరు ఏమన్నారు కదా. ఆడపిల్ల అనుకోండి, అమ్మ నాన్న ప్రేమగా పెంచుకొని గాజు బొమ్మలాగా పెంచుకున్న అమ్మాయిని ఇంకొకరి ఇంటికి వెళ్తే అంతే గాజు బొమ్మలాగా ఎవరు చూసుకోరు కదా. అది నా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను. మా హస్బెండ్కి ఏమో అమ్మాయి పుట్టాలని ఇష్టం ఉండే, తనకి సిస్టర్స్ లేరు కాబట్టి. నేను చెప్పాను, నాకు అస్సలు వద్దు, నాకు కొడుకే ఉండాలి, కొడుకే పుట్టాలి, ఆ కొడుకు మంచి అందంగా పుట్టాలని ఎప్పుడు అనుకునేదాన్ని. ఈ మనకు పిచ్చి ఉంటుండే, పిల్లలు మంచి అందంగా పుట్టాలి అని. దేవుడి పుణ్యాన నా కొడుకు సేమ్ నా తమ్ముళ్ళలానే పుట్టాడనమాట. పుట్టగానే ఫస్ట్ చూడగానే అందరూ మా తమ్ముడే పుట్టాడు అన్నాను అనమాట. నేను డెలివరీ అయ్యేటానికి మా తమ్ముడు చనిపోయాడు. సేమ్ ఫీచర్స్ మా తమ్ముడు లాంటి గుణమే అనమాట, ప్రేమ గుణం. అందరూ నా వాళ్ళే అనుకుంటాడు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, కొత్త పాత లేకుండా. అఖిల్ పుట్టాడు, చాలా హ్యాపీ అనమాట. నేను అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు, నేను అనుకున్నట్టుగానే మంచి తెల్లగా పుట్టాలనుకున్నాను, తెల్లగా పుట్టాడు. నేను నల్లగానే ఉంటాను కానీ నా కొడుకు తెల్లగా పుట్టాలనుకున్నాను. అంటే మేనమామ లక్షణాలు కూడా వస్తాయి కదా. మా అన్నయ్య తెల్లగా ఉంటాడు, మా తమ్ముడు తెల్లగా ఉంటాడు, మా మమ్మీ తెల్లగా ఉంటుంది. వాళ్ళు అందరూ హైట్ ఎక్కువ ఉంటారు, నేను మా చెల్లి మాత్రమే హైట్ తక్కువ ఉంటాం, మేమిద్దరు మాత్రమే కలర్ తక్కువ ఉంటాం. మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురు హైటు కలర్ మంచిగా ఉంటారు. మా నాన్న, నేను, మా చెల్లి కలర్ కొంచెం తక్కువగా ఉంటాం అనమాట. అలానే మంచి మేనమామ లక్షణాలతో మంచి కలర్ఫుల్గా మంచి పుట్టాడు, హ్యాపీ అనమాట. తర్వాత విధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. సరే తర్వాత జాబ్ చేద్దామనుకున్నాను కదా, 6 months తర్వాత జాబ్ చేద్దామనుకున్నాను. మళ్ళీ మా సార్ కూడా మా టీఎల్కి కాల్ చేసి చెప్పాను అనమాట. సరే ఇంక నేను 6 months తర్వాత జాబ్లో అయితే జాబ్ రిజైన్ చేసేటప్పుడు అడిగాడు మా సార్, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతావమ్మా అంటే, ఆఫ్టర్ డెలివరీ 5-6 months తర్వాత వచ్చి జాయిన్ అవుతాను సార్ అని చెప్పాను. సరే అన్నాడు. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మా సార్ కాల్ చేసి చెప్పాను, సరే నేను వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటున్నానంటే హెచ్ఆర్తో మాట్లాడమ్మా అన్నాడు. మాట్లాడాను. వాళ్ళు కూడా సరే ఈరోజు రామ్మా, ఈరోజు వచ్చేసి రీజాయిన్ అవ్వు అని చెప్పారు. మేము మా సార్ వాళ్ళతో చెప్పే ముందు మా ఇంట్లో అడిగాము, నేను ఇలా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని. మా హస్బెండ్ అడిగాడు అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళతో, అది మళ్ళీ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటుంది అంటే సరే అని చెప్పారు. ఇంకా ఉదయాన్నే లేసాను, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, మా బాబుని రెడీ చేసేసాను, వాడికి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి వారి బాక్స్లో పెట్టేశాను. ఇంకా నేను అయితే రెడీ అవుతున్నాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అడిగారు, ఎక్కడికి రెడీ అవుతున్నావు అని చెప్పాను. ఆఫీస్లో జాయిన్ అవుదామని చెప్పాను కదా, ఈరోజే కదా వెళ్ళాల్సింది, అందుకే రెడీ అవుతున్నానని బాక్స్ కూడా పెట్టుకుంటున్నాను. అప్పుడు మా అత్తయ్య మామయ్య ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటి అంటే, నీ కొడుకు కోసం మేమైతే ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాం కదా, నీ కొడుకుని చూసుకుంటూ మేమైతే ఉన్నాము అని చెప్పాడు మా మామయ్య మా హస్బెండ్తో. ఏంటి ఏమనంటే, నీ కొడుకు కోసం మేము ఎక్కడికి వెళ్ళొద్దా, నీ కొడుకుని చూస్తూనే ఇంట్లోనే ఉండాలా అని ఒక మాట అన్నారనమాట. అప్పుడు మనకైతే మన పిల్లల కంటే ఎక్కువ ఇంకేది కాదు కదా. వేరే వాళ్ళకి మనం బరువేమో, కానీ మన పిల్లలు మనకు బరువు కాదు కదా. ప్రేమ ఉంటే ఎవరికి ఏది బరువు కాదు, ప్రేమ లేని చోట అన్ని బరువే, అన్ని బంధాలు కష్టమే. ఇంకా మా హస్బెండ్ ఒకటే మాట చెప్పారు, సర్లే నాన్న చూడకండిలే, అదే జాబ్ మానేసి చిన్నుని అదే చూసుకుంటుంది. కానీ ఒక్క మాట అన్నారు చూడండి, అది అనకుండా ఉండాల్సింది అని చెప్పారు.
చిన్నోడి కోసం మేము ఏడికి వెళ్ళకుండా ఉండను అన్న మాట అనకుండా ఉంటే బాగుండేది నాన్న. సరే మేము చూడమని ఒక మాట చెప్పేస్తే అయిపోయేది అన్నాడు. అంతకుమించి ఇంకొక మాట అనలేదు. ఇంకా ఆ రోజే చెప్పాడు మా హస్బెండ్, నీకు డబ్బులు ఇంపార్టెంటా నీ కొడుకు ఇంపార్టెంటా అని అడిగాడు. అది కూడా కరెక్టే కదా, మన పిల్లల కంటే ఎక్కువ ఏం కాదు కదా. నాకు నా కొడుకే ఇంపార్టెంట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు ఈరోజు రాకపోతే రేపు సంపాదిస్తావు, కానీ నువ్వు లేకుంటే నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేరు. మమ్మీ వాళ్ళు చూసుకుందని చెప్పినప్పుడు నువ్వే చూసుకోవాలి కదా అన్నాడు. సరే అనేసి ఇంకా నేనైతే ఇంకా ఆ రోజు మా సార్కి ఫోన్ చేసి చెప్పేశాను అనమాట. సార్ నేను రావట్లేదు సార్, నాకు ఇంకా వీలవ్వదు బాబుతో అని చెప్పాను. సార్ అన్నాడు, ఏంటమ్మా నువ్వు వస్తా అని చెప్పావు, నేను అంతా అంటారు కదా, అది కామన్ కదా. సార్తో ఇంకా నేను మాటలు పడ్డాను. తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇంకా వెళ్ళలేదు. తర్వాత మా మమ్మీ మా నాన్న అన్నమాట, నువ్వు నీ కొడుకును మా దగ్గరికి పంపించేసేయమ్మా, అమ్మ చూసుకుంటుంది అని చెప్పాడు. నాన్న అప్పటికే రిటైర్ అయ్యారు. నాన్న గవర్నమెంట్ టీచరు, రిటైర్ అయ్యారు. కానీ నాన్నకు నేనేంటో తెలుసు కాబట్టి నాన్న ఒకటే చెప్పాను, నువ్వు ఎంత కష్టపడి చదివావు అని నాకు తెలుసు, నీకు ఈ జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు, చదివిపించిన మా నాన్నకు మాత్రమే తెలుసు. నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 3,000 జీతానికి జాయిన్ అయ్యాను. 3,000 జీతానికి 6 నెలలు కష్టపడ్డాను. 6 నెలల తర్వాత ఆ 3,000 జీతం 5,000 చేశారు. 3,000 జీతం వచ్చేటప్పుడు నాకు ఇంటి దగ్గర నుండి ఇంకా పంపించేవాళ్ళు. ఎందుకంటే నాకు హాస్టల్ ఫీజు వెళ్ళాలి, తర్వాత బస్ ఛార్జెస్ వెళ్ళాలి, మనకంటే ఇంకా పర్సనల్ ఖర్చులు కూడా ఉంటాయి కదా. మా నాన్న కూడా పంపిస్తుంది. మా నాన్న ఒకటే చెప్పాడు, 3,000 వస్తే ఎందుకు అనుకుంటావమ్మా, రోజులు కలిసిన కొద్ది జీతం అయితే పెరుగుతుంది కదా, మన జాబ్ రావడం ఇంపార్టెంట్, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని. నేను కూడా అనుకున్నాను. అప్పుడు నేను జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆపోజిట్లో డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి బ్యాక్ డోర్ అంటారు కదా, అలా జాయిన్ అయ్యేవాళ్ళు. దానికంటే ఇది బెటరే కదా అనిపించింది, అలా జాయిన్ అయిపోయాను. అలానే మా నాన్న, నువ్వు ఎంత కష్టపడి చదివావో, ఎంత కష్టంతో జాబ్ తెచ్చుకున్నావో నాకు తెలుసు బిడ్డ, అమ్మ చూసుకుంటుంది. మా అమ్మ, మాకు పొలాలు ఉండేవన్నమాట, వ్యవసాయం ఉంటుంది. అమ్మ చిన్నోని ఇంట్లో ఉండి చూసుకుంటుందిలే, నేను ఒక్కనే పొలం దగ్గర పనులు చూసుకుంటాను, చిన్నోని నా దగ్గరికి పంపించు అన్నాడు. ఇంకా మా హస్బెండ్ ఒకటే అన్నాడు, ఎవరికి కష్టం కావద్దు, ఎందుకు, ఇప్పుడు చిన్నోడు అక్కడ ఉంటే నువ్వు రోజు వాడిని చూసుకోలేవు కదా, ఎప్పుడో వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పోవాలి, ఎందుకు వద్దులే, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళే చూసుకోమన్నారు, మీ అమ్మ నాన్న నువ్వంటే ఇష్టంతో చూసుకుంటా అంటున్నారు. అంటే ఆ మాట మా హస్బెండ్ అనలేదు, కానీ నేను చెప్తున్నాను, మనం అంటే ఇష్టం ఉంటే కష్టంతో అయినా చూసుకుంటారు. మా నాన్న ఎన్నిసార్లు అన్నాడు, బిడ్డ నీకెందుకు, నేను ఉన్నాను కదా, అమ్మ బావి దగ్గరికి రాదు, మా అమ్మని చూసుకొని ఉంటుంది ఇంటికాని, నీకెందుకు బిడ్డ అన్నాడు. 6 months ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు. అఖిల్ 11 months ఉన్నప్పుడు మా నాన్న ఈ యాక్సిడెంట్లో చనిపోయారనమాట. అప్పుడు చూడాలి హారబుల్. నాకు అప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఆ రోజు నా కొడుకుని మా ఇంటికి పంపించుంటే మా నాన్న చనిపోకపోయేవాడేమో అనిపిస్తుంది, ఏమో అట్లా అనిపిస్తుంది. మన తలరాతని ఎవరు మార్చలేరు, కానీ మా నాన్న చనిపోయారు అఖిల్ 11 months ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి అఖిల్ అది అనిపిస్తుంది, చిన్నప్పటి నుండి కష్టాల మధ్యలో పెరిగాడు అనిపిస్తుంది. అఖిల్ 11 months ఉన్నప్పుడు నాన్న చనిపోయానని చెప్పాను కదా, నాన్న సడన్గా చనిపోయారు యాక్సిడెంట్లో. ఆ షాక్లో అందరం ఉండిపోయాము. కానీ మేమేమో పిల్లలం కదా, బయట తిరుగుతూ మనసులో బాధ ఉన్నా కానీ కాస్త బయట వాళ్ళతో అటు ఇటు మింగిలవుతూ కొంచెం స్ట్రాంగ్ అయ్యాము. కానీ అమ్మ ఇంట్లోనే ఉండి ఆ బాధను మనసులో పెట్టుకొని అమ్మ హెల్త్ ఇష్యూ వచ్చేసింది అనమాట. నాన్న చనిపోయింది ఇంకొక 6 monthsకి అమ్మకి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ చెప్పాడు, నాన్న చనిపోయిన 6 monthsకే మాకు, మీ అమ్మ ఎప్పుడు చనిపోతుందో తెలియదమ్మా అని. 3 yearsలో ఎప్పుడైనా చనిపోవచ్చు, ఇప్పుడైనా చనిపోవచ్చు, 3 years వరకు ఎప్పుడైనా చనిపోవచ్చు, తను నిద్రపోయినప్పుడు చనిపోవచ్చు, నిద్రలోనే అన్నం తింటూ చనిపోవచ్చు, నీళ్ళు తాగుతూ కూడా చనిపోవచ్చు అని చెప్పారు. అంతటి కష్టం ఇంకెవ్వరికి రావద్దు తెలుసా. మా నాన్ననేమో చనిపోతానని తెలియకుండా చనిపోయాడు, మా అమ్మ మాత్రం బ్రతికుండగానే చనిపోతుంది అని తెలిసి చనిపోయింది. నేను ఎప్పుడు అనుకున్నా, దేవుడు ఇలాంటి కష్టం ఇంకెవ్వరికి ఇవ్వద్దు అని. ఇంకా మా మమ్మీ చనిపోయాక ఇంకా ఒంటరి వాళ్ళం అయిపోయామన్నమాట. ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని.
ఆ టైంలోనే నాకు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఎందుకు ఊరికి అలా లోన్లీగా ఉంటూ ఫీల్ అవుతూ హెల్త్ అంతా ఇష్యూ చేసుకుంటాము, నీకంటూ టాలెంట్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేయలేవు కానీ ఇంట్లో కూర్చొని నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని వాడుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం అనుకో, నీకు డబ్బులు వచ్చినా నాకు నీకు మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పారనమాట. అదే మాట మా హస్బెండ్తో చెప్పాను. కానీ మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలన్నా కానీ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా అందరూ సపోర్ట్ చేయాలి. అప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ చేశాడు. అడిగాను, మళ్ళీ మీ మమ్మీ వాళ్ళు ఏమైనా అంటారంటే, వాళ్ళు ఏమైనా అంటే నాకైతే సంబంధం లేదు, నువ్వు మాట్లాడుకుంటాను వాళ్ళతో ఒప్పించుకుంటానంటే పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. నేనైతే స్టార్టింగ్లో మా బెడ్రూమ్లోనే కూర్చొని వీడియో షూట్ చేసుకునేదాన్ని, బయట హాల్లోకి అయితే రాకపోయేదాన్ని. బెడ్రూమ్లో కూర్చొని ఒక 1 year వీడియో షూట్ చేసుకున్నాను, నేను నా కొడుకు కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని వీడియో షూట్ చేసుకున్నాను. తర్వాత బయట హాల్లో కిచెన్లో వంట చేసుకుంటూ నాకు నేను సెల్ఫ్గా తీసుకునేదాన్ని. అప్పుడు చేసుకునేటప్పుడు కూడా మా అత్తయ్యతో చెప్పాను, మా కాలేజీలో ఇంకొక అక్క ఉంటారు, అక్క కూడా చేస్తే అని అట్లా వాళ్ళు వీళ్ళు చేస్తారు అని చెప్తూ వాళ్ళని అలా మోటివేట్ చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకున్నాను. అలా స్టార్ట్ చేస్తూ నా యొక్క యూట్యూబ్ జర్నీని అయితే ఇక్కడి వరకు వచ్చిందనమాట. అదే చెప్తాను, మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తున్నామంటే దానికి పునాది ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది, అక్కడ నుండి మన లైఫ్ అనేటువంటి టర్న్ అయ్యి ఇంకొక రూట్కి వస్తుంది. కానీ ఇప్పటికీ అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడిన దేవుడైతే నాకైతే ఇంకా సక్సెస్ అయితే ఇవ్వలేదు, ఏమో కొంతమందికి కొన్ని రాసి పెట్టుండవు కదా అని. కానీ ప్రతి సంవత్సరం నాకు నా ఆఫీస్లో ఇంక్రిమెంట్ వచ్చింది అని నా ఫ్రెండ్స్ చెప్పిన ప్రతిసారి అనిపిస్తుంది, నేను ఇంత చదువుకొని ఇన్ని మాటలు పడుతూ ఖాళీగా కూర్చుంటున్నాను కదా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నా బ్యాచ్మెంట్స్కి 1 lakh ప్లస్ శాలరీ ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ అందరితో మాటలు పడుతున్నాను అనిపిస్తుంది. అప్పుడు అన్న ప్రతిసారి మా హస్బెండ్ అంటే, అనేవాళ్ళు నీకు ఎవరేం పెట్టట్లేరు కదా, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు అంత బాధపడతావు, నేను అన్నప్పుడు నువ్వు బాధపడు అంటాడు. అంత సపోర్ట్ ఇచ్చే హస్బెండ్ దొరికితే చాలు అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, ప్రతి ఆడపిల్ల వాళ్ళ కాళ్ళపైన వాళ్ళైతే నిలబడే ధైర్యాన్ని అయితే తెచ్చుకోవాలి. మనం చదువుకోకపోయినా కానీ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే సంపాదించాలని లేదు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. జీవితంలో ఎవరి కోసమో మనము మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాము, కానీ మనం సాక్రిఫైస్ చేసిన లైఫ్ ఎదుటి మనిషికి కనిపించదు, వాళ్ళే ఏదో మనకు చేసి పెడుతున్నారనేసి ఇంకా మీదికెళ్ళి మన మీదే మాట్లాడతారు. కాబట్టి ఎవరి కోసం మన లైఫ్ అయితే సాక్రిఫైస్ చేయొద్దు, మన కోసం మనం బతకాలి. నాకు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను, ఈ మాట ఏదో నేను 10 సంవత్సరాల ముందు రియలైజ్ అయినా నా లైఫ్ ఈ విధంగా ఉండకపోయేది, ఇంకొక రకంగా ఉండేది. అందుకే అందరికీ ఒక మాట చెప్దామనుకున్నాను, ప్రతి ఆడపిల్ల లైఫ్లో మిమ్మల్ని మీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళ దగ్గర ఉండే కంటే మీకు నచ్చిన దగ్గర, మీకు హ్యాపీగా ఉండే దగ్గర మీరు ఉంటూ మీ లైఫ్ని లీడ్ చేసుకున్నప్పుడు మీ లైఫ్ ఇంకొకరు మిమ్మల్ని వేలెత్తి చూపించే పొజిషన్లో మీరు ఉండరు. మీరు ఎవరి కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయకండి, మీకోసం ఆలోచించే వాళ్ళ కోసం మీరు సాక్రిఫైస్ చేయండి. మీరు అవసరం లేదనుకున్న వాళ్ళను మీరు అవసరం లేదనుకుంటేనే మీ జీవితంలో హ్యాపీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మీ మొహం మీద చెప్పినప్పుడు మీరు కూడా అవసరం లేదని తప్పుకోవడం మంచిది అని నా ఒపీనియన్. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మొత్తంలో నేను చెప్పేది ఒకటే, మనని తగ్గించిన చోట మనం అస్సలు ఉండొద్దు, అదైతే కన్ఫర్మ్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏమో సోది చెప్పుంటాను, నా మనసులో బాధంతా ఈరోజు వీడియో రూపంలోనే చెప్పాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.